ట్రై చేస్తా. పడాలి 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 పడాలి. ఎవరు నువ్వు? లోపలికి వెళ్తున్నావేంటి? సెక్యూరిటీ పర్మిషన్ లేకుండా లోపలికి చెక్ చేస్తున్నావేంటి? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి? నాకు ప్రశ్నలు వేసేవాళ్ళంటే నచ్చదు. ఓ, సమాధానం చెప్పడం అంటే అస్సలు నచ్చదు. మరి ఏం నచ్చుతుందో? ప్రాణం తీయడం అంటే బాగా నచ్చుతుంది. ఈ సెక్యూరిటీ సెక్యూరిటీకి సమాధానం చెప్పని వాళ్ళంటే అస్సలు నచ్చదు. నేను చెప్పింది చెయ్యని వాళ్ళంటే అస్సలు నచ్చదు. నీలాగా ప్రాణాలు తీసేవాళ్ళు నాకు బాగా నచ్చుతారు. అయితే నిన్నే చంపేస్తాను, చచ్చిపో. అదృష్ట శక్తి మయూరే. అదృశ్య శక్తి ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల ప్రాణాలు తీస్తానంటుంటే పిచ్చి పట్టిందని అడుగుతావేంటి? కావాలంటే వెళ్ళి చూడు. రా. ఎవరండి మీరు? నేనెవరో నీ మొగుడు చెప్పలేదా? లేదే. అదృశ్య శక్తి. అయ్యో, నన్ను పరిపోతా. ఏమైంది వీళ్ళకి ఇట్టా పరిగెడుతున్నారు? మళ్ళీ ఏదో పనికి మాలి పనిచేస్తుంటారు. ఆ రత్నప్రభ కాల్చి పారేస్తానన్నసరికి ఇలా పరిగెడుతున్నారు. వీళ్ళ పీడ ఇట్టాగైనా వదిలితే బాగుండు. అమ్మో, అలవేణి, అరవింద్, అమ్మ రత్నప్రభ గారు రండి, వీళ్ళెవరో నన్ను చంపేస్తున్నారు దేవుడు. అయ్యో, అమ్మో 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 అమ్మో, అమ్మ అలవేణి, అరవింద్, వీళ్ళెవరో నన్ను చంపేస్తున్నారు. కాపాడండి, కాపాడండి బాబోయ్. అమ్మో అమ్మో, అరవింద్. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అరవింద్, అలవేణిల ప్రాణాలు కావాలి. అసలెవరు నువ్వు? అరవింద్ని పెళ్లి చేసుకోవాలని ఫెయిల్ అయిన అంజలి రూపంలో ఉన్న త్రిషను. త్రిష, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నాకు దక్కని అరవింద్ని చంపకుండా నేనెలా చేస్తాను? అరవింద్ని దక్కించుకున్న అలివేణిని చంపకుండా నేనెలా చేస్తాను? అంజలి విజయవాడ వచ్చింది. నిజంగా త్రిషానే వచ్చిందా, లేకపోతే అంజలియే త్రిషలా యాక్ట్ చేసి అందరినీ థ్రిల్ చేయాలని ఇలా చేస్తుందా? అప్పుడెప్పుడో అరవింద్ను ప్రేమించిన త్రిషగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అది ప్రేమ కాదు, పాయిజన్ అని మా అందరికీ తెలిసేసరికి ఎస్కేప్ అయ్యావు. మళ్ళీ 3 నెలల తర్వాత సర్జరీ చేయించుకొని అంజలిగా ఎంటర్ అయ్యావు. నీ మాఫియా స్ట్రాటజీని అప్లై చేసి నువ్వనుకున్నది సాధించాలనుకున్నావు. ఫెయిల్ అయ్యి పారిపోయావు. నువ్వు చేసిన ఫ్రాడ్కి నీ అంతటా నువ్వే సూసైడ్ చేసుకుంటావనే నిన్ను ప్రాణాలతో వదిలేశాను.
పేరుతో సాధించలేని దానివి, మాఫియా గ్యాంగ్ తో వచ్చి గెలవలేని దానివి, ఇప్పుడు ఒక రివాల్వర్తో నా కొడుకుని చంపగలనే వచ్చావా? ఇంతకు ముందు వచ్చినప్పుడు నా ప్రాణాల్ని సేవ్ చేసుకుంటూ నా టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు నా ప్రాణం పోయినా నా టార్గెట్ రీచ్ అవుతాను రత్నప్రభ గారు. అయితే ఇప్పుడు వచ్చింది నిజంగా త్రిషానేనా, అంజలి కాదన్నమాట? నేనేదో నా మనవరాలికి ఆస్తి మొత్తం అప్పచెప్పి సంతోషంగా పోదామనుకుంటే మాఫియా వాళ్ళ దగ్గర నుంచి మామూలు వాళ్ళ దాకా అందరి కళ్ళు వీళ్ళ ఆస్తి మీదే ఉన్నాయి. తుపాకులతో యుద్ధం చేసే వీళ్ళ మీద నేనెట్టా గెలుస్తాను? మా ఇద్దరిని నువ్వు చంపాలనుకుంటే, నీకంత ధైర్యం ఉంటే ముందు నన్ను చంపు చూద్దాం. నీకు నా సంగతి తెలియదలివేణి. నువ్వు నన్ను రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టేది లేదు. నువ్వు తప్పుకో అలివేణి, దీని క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలీదు. ఏ త్రిష, నువ్వేం చేసినా నా ఆస్తి దక్కదు, నేను దక్కను. అరవింద్, ఇప్పుడు నాకు నువ్వు నీ ఆస్తి అక్కర్లేదు. అలాగనే నువ్వు అలివేణిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ సుఖంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ప్రాణం తీసేస్తాను. అయితే రా, వచ్చి నన్ను చంపు. త్రిష, చంపు. అరవింద్, అలివేణి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? అది చంపడం ఏంటి, మీరు చావడం ఏంటి? అది చంపుతూ ఉంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేస్తారేంటి? గన్ను నా చేతిలో ఏం చేస్తుంది? ట్రిగ్గర్ మీద నా వేలు నొక్కడానికి రెడీగా ఉంది. దిగడానికి బుల్లెట్స్ రెడీగా ఉన్నాయి. నేను నొక్కేలోపు ఏం చేస్తారో చేయండి. ఏదో చేస్తానన్నారుగా, చేయండి, చేయండి. సారీ, ఐఎమ్ సో సారీ. అందరికీ సారీ. నేను త్రిషని కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అంజలిని. అంజలి, నువ్వా? అవునంటే నేనే అంజలిని. నిన్ననే మమ్మీ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాం. మిమ్మల్ని థ్రిల్ చేయాలని ఇలా చేశాను. మీరందరూ నన్ను క్షమించాలి. అమ్మ దొంగ అంజలి, మమ్మల్ని అందరినీ ఎంత హడలెత్తిచ్చేసావు? దొంగ! నేనెంత హడలెత్తించినా నీ హార్ట్ ఎంత గొప్పదో ఈ ఇంట్లో అందరికీ తెలుసలవేణి. అమ్మా అంజలి, ఇలా అల్లరి చేసినందుకు మీ ఇద్దరు నన్ను క్షమించాలంటే. చచ్చా, దీనికి క్షమాపణలు ఎందుకమ్మా? నువ్వు నిజంగానే మా అందరినీ థ్రిల్ చేసావమ్మా. దీని థ్రిల్ ఇది నాశనం అవ్వా. యువతల నా గుండె జారిపోతేను తుపాకీ పెట్టి థ్రిల్ అంటారేంటండి బాబు? అంజలి, ఎక్కడుంటున్నారు? వచ్చే ముందు నాకొక్క మాట కూడా చెప్పలేదు. అయినా
మమ్మీ కారణం లేకుండా నాకు చెప్పకుండా రాదు. సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది. అదేంటో చెప్పు. అవును, మమ్మీ నువ్వు ఇప్పుడెక్కడుంటున్నారు? గెస్ట్ హౌస్ లో ఉంటున్నామంటే. మన బంగ్లా ఉండగా గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? నేను జోస్నాన్ని కలిసినట్టు రత్నాకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆంటీ ఆంటీ కృష్ణవేణి గారు లేరా? అది ఇంతకీ మమ్మీ ఏమంటున్నారు? అంజలి గన్ను పెట్టిలా చేసి నువ్వు నిజంగానే థ్రిల్ ఫీల్ అయ్యావా మయూరి? అంజలి నిజంగా త్రిష అయ్యుండి రివాల్వర్ తో పేల్చుంటే అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని థ్రిల్లు. కాలముఖరుద్ర, దేవాదిదేవా, ఎక్కడున్నావు? దేవాదిదేవా, కాలముఖరుద్ర, ఎక్కడున్నావు? మా కాలముఖరుద్రుడి దేహం ఎక్కడుంది? కాలముఖరుద్ర, నీ రాక కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. तो पाया मो समस्या राधा कुछ अमर सब समस्या सत्य है बगु जाउची ठाकुर आकुर बिहिल हो बिहरिलनी जन्म देव पई यबिडु रुचि तोग मन रे नवजीवन सृष्टि है बगु जाउची यारो आरंभ बितु आ अंत बितु ये सृष्टिलो सृष्टिकर्ता बितु. కాలముఖరుద్రుడు వచ్చేశాడు.
కాలముఖరుద్రుడికి దేహం దొరికింది. కాల్చి బూడిద చేసిన ఆ చిన్నమ్మ దేవికి కొత్త అవతారంలో ఉన్న కాలముఖరుద్రుడిని చూసి చెమటలు పడతాయి. జనారే జై హో కాలముఖరుద్ర, 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 జై హో కాలముఖరుద్ర. కాలముఖరుద్రుణ్ణి బూడిద చేసిన ప్రతికాను నేను కాలాంతకుణ్ణి, చావులేని అమరుణ్ణి. దేవా, నీ పునరాగమనంతో మా మనసు పులకించిపోతోంది. మీ చరిత్రం అమరం, మీ కీర్తి అజరామరం. దేవతల ఊహకు అందరిది మీ వీరత్వం. బ్రహ్మదేవుడి రాతకు ప్రతివ్రాత మీ జీవితం. జై హో కాలముఖరుద్ర, జై హో కాలముఖరుద్ర. పగలు ప్రతీకారాలు పురుడు పోసుకుంటున్నాయి. భూమి వణుకుతుంది, ఆకాశం ఆందోళన పడుతోంది, పంచభూతాలు నిపెరిపోతున్నాయి. జై హో కాలముఖరుద్ర, జై హో కాలముఖరుద్ర. ఆ చిన్నమ్మ దేవి వాటమి మేము చూడాలి దేవా. మీ జయకేతనం ఎగరవేయాలి. మీ జయ జయ ధ్వానాలతో ఆ చిన్నమ్మ దేవి కుటుంబం భయపడి పారిపోవాలి. జయ హో కాలముఖరుద్ర. జన్మ మృత్యుం జనాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. కారణకలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేడీ విల్సన్ మాయాజీవ మధ్య రంగం నట సంతులనం. మీరింత ద్రోహం చేస్తారనుకోలేదు. చేసిందంతా చేసి అసలు తప్పే చెయ్యనట్టు ఎంత అమాయకంగా నటిస్తున్నారండి. జరిగిన దానికి శిక్ష మీరు వేసుకుంటారా, నన్ను వేయమంటారా?